జిల్లా జంగారెడ్డిగూడెంలో వర్జీనియా పొగాకు వేలాన్ని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు ప్రారంభించారు. మొదటి రోజు కిలో వర్జీనియా పొగాకు ధర రూ. 241 లభించింది. దీంతో పలువురు రైతులు కిలో పొగాకు ధర రూ. 300కు పైగా రైతుకు దక్కే విధంగా పొగాకు బోర్డు అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈరోజు 6వ తారీఖు మార్చ్ ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న 16 వేలం కేంద్రాల్లోనూ పొగాకు వేలం స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెం 1 మరియు 2 వేలం కేంద్రాలు నేను సందర్శించాను. యావరేజ్ ప్రైస్ రూ. 240 పైన ఉంది. సో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్ఎల్ఎస్ పరిధిలో క్రితం సంవత్సరం యావరేజ్ రూ. 245, 57 మిలియన్ కేజీల పొగాకు పండింది. ఈ సంవత్సరం దాదాపు 66 మిలియన్ కేజీల ఎస్టిమేషన్ అని అనుకుంటున్నాము. క్రాప్ అంతా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ లాగా బ్రైట్ గ్రేడ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దీని మూలాన అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడాన్ని మన ఆంధ్రప్రదేశ్ రైతులు చక్కగా సద్వినియోగపరుచుకోగలుగుతున్నారు అనేసి నేను సంతోషిస్తున్నాను. దానికోసం పొగాకు బోర్డు ఏదైతే చేయాలో అదంతా చేయడానికి సిద్ధంగా ఉంది. నా పేరు పరిమి రాంబాబు అండి. జంగారెడ్డిగూడెం 1 టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు పొగాకు ఎన్ఎల్ఎస్ ఏరియాలో 5 ప్లాట్ఫామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీధర్ అద్దంకిబాబు గారు, టొబాకో బోర్డు ఈడీ గారు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని, పొగాకు బోర్డుని, మా ఆక్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రూ. 240 హైయెస్ట్ ప్రైస్ తోటి 27 బేళ్లు పెట్టారు. 27 బేళ్లు కూడా రూ. 240 పడింది. ఈరోజు ఈ సంవత్సరం చాలా కష్టపడి మిచాంగ్ తుఫాను వల్ల ఎక్కువ ఖర్చు పెట్టి మేము పొగాకుని పండించాం. లాస్ట్ కర్ణాటక రూ. 295 వరకు వెళ్ళింది. రూ. 300 పైబడి పొగాకు కొనాలని మేము కంపెనీలని Audio Jungle.